నాగరాజుని. ఏం లైఫో కానీ ఏం అర్థమవుతలేదు. అసలు ఏం అర్థమవుతలేదు అంటే నేను ఏం చేస్తున్నాను ఏం అర్థమవుతుంది. చేతిలో బండి పెట్టుకొని కూడా డ్యూటీ చేయలేకపోతున్నాను. సరే ఎప్పుడు చెప్పేదే పేపర్లు అయిపోయినాయి అని, అదని కాదు. అటో ఇటో నడుపుతున్నా కదా, అదే రకంగా నడపచ్చు కదా. ఆ నడపడానికి కూడా అవుతలేదు. ఎందుకంటే మద్దు వారిపోయిన ఇంట్లో తిని పడుకోవడం అదే అలవాటు అయిపోయింది. ఇంకేం చేస్తా, డ్యూటీ చేస్తానా? ఏ రకంగా డ్యూటీ కూడా చేస్తలేను. నాది నాకే జర విసుగు పుడుతుంది. ఏం చేయాలా, ఏంది, ఏ రకంగా పోవాలా, ఏ రూట్లో పోవాలా, ఏంది అది? అమ్మ జీవితం ఇదే నారాబాయ్ జీవితం అంటే. ఏదైనా పెట్టుకుందాము అన్నా కానీ మన దగ్గర స్తోమతలే. అంటే మనం చేస్తేనే కదా స్తోమత అని వచ్చేది. ఎప్పుడు చూసినా లేదు లేదు అని అంటనే ఉంటున్నా. అరే నువ్వు ఫస్ట్ చేసి చూడరా, ఒకప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లయినావు, మరి ఇంత దిగజారిపోవడం ఎందుకు? ఇంత ఘోరంగానా? అరే పొద్దున అనగా పోయినా పోయి 3 బుకింగ్లు కొట్టినా, ఏంటి అంటే ఫోన్ ఆన్ చేసుడు, యూట్యూబ్ చెక్ చేసుకుంటే యూట్యూబ్లో ఏ సిరీస్ వస్తే సిరీస్ చూసుకుంటా కూర్చుంటాను. ఇంకేం లేదు. చెయ్యాలి, ఇట్లా ఇల్లు కిరా కట్టుకోవాలా, ఇంట్లో ఖర్చులు ఎలా తీసుకోవాలా, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచనే వస్తలేదు. ఏమైంది కూడా తెలుస్తలేదు. అటు వాళ్ళ ఎవరి పరిస్థితులు ఎట్లా ఉందంటే, వాళ్ళ పరిస్థితులు నేను నా పరిస్థితి చెప్పాను. అసలు ఏం చేయగలుగుతా? ఏ దానికి ముందేస్తా అడుగు? ఇప్పుడు దగ్గర అమ్మ నాన్న అయ్యా నేను అందరం వచ్చి 50 ఏళ్ళు హైదరాబాద్లో వచ్చి ఏం పీకినా అస్సలు అర్థమవుతలేదు. అరే ఇన్నేళ్ళు అయితే ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది బండి వచ్చి కూడా, ఈ బండికి నేను కరెక్ట్గా న్యాయం చేసింది కూడా లేదు. బండి ఏదో రకంగా అది బతికిస్తుంది, అటో ఇటో ఏదో పేపర్ లేకుండా అంతో ఎంతో నా ఖర్చుల మందం మాత్రం చేసుకొని ఇంటికి వస్తాను తప్ప, కానీ ఇంటికి 2 రూపాయలు తీసుకొస్తానని మాత్రం లేదు. చాలా ఘోరంగా. ఎందుకంటే ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి బండి నడపాలంటే కూడా ఇరుక్కు పుడుతుంది. ఇంత దరిద్రంగా ఎప్పుడు లేదు. ఏం చేయాలి?